అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంటు పార్టీకు అది సాయం లేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మన నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది పోలీస్. ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ అవగాహన కోసము ఈరోజు మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గారిని ఇది ఒక రాజకీయ పార్టీ మీటింగ్ అయినప్పుడు కూడా వారు కేవలం మనకు అవగాహన తెలపడానికి వారు వచ్చడం జరిగింది. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది. ప్రధానమంత్రి గారు హైదరాబాద్లో బహిరంగ సభ, దాంట్లో మాట్లాడిన మాటలు రాజకీయం కన్నా ఎక్కువ సామాజికమైనటువంటి కోణం ఎక్కువ ఉంది, ఆర్థిక కోణం ఎక్కువ ఉంది. దాంట్లో సోషియో ఎకనామిక్ రీజన్స్, దానికి కారణాలు ఏంది అనేది గతంలో మొన్న కూడా నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు విషయాలు ఏదున్నప్పుడు కూడా క్రైసిస్ వచ్చినప్పుడు, దేశంలో ఒక సంక్షోభం వచ్చినప్పుడు ఆ దేశం సంక్షోభాన్ని ఎదుర్కొనేటటువంటి ఒక బాధ్యత ఒక ప్రభుత్వానిదే కాదు, ప్రజలది కూడా ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వాలు నడిచేదే ప్రజల ఒక ఆమోదంతో. కాబట్టి ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి. కాబట్టి ప్రజలు కూడా ప్రభుత్వాన్ని సహకరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ యొక్క నేపథ్యంలో అనేకమైనటువంటి ఒక ఏవైతే సూచనలు మన ప్రధానమంత్రి గారు మనకి ఇవ్వడం జరిగిందో, ఇవన్నీ కూడా దేశ ప్రజలు వాటిని పాటిస్తే మనము దాని మీద తప్పకుండా మనకు దేశ ఒక ఆర్థిక వ్యవస్థని, దేశం ఒక భవిష్యత్తుని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ గారు మాట్లాడిన స్పీచ్ వినండి మీరు. ఆ స్పీచ్లో వారు స్పష్టంగా చెప్పారు, మనము చాలా ఆర్థికంగా మనం ఎదుర్కొన్నాము, ఆర్థికంగా బాధపడతా ఉన్నాము, దయచేసి బంగారం తగ్గియండి, కొనటం తగ్గియండి అని చెప్పేసి. ఇందిరాగాంధీ గారు కూడా గెస్ట్ కంట్రోల్ యాక్ట్ పెట్టింది. 50 మంది కన్నా ఎక్కువగా మీరు దావత్లు ఇవ్వాలంటే కలెక్టర్తో పర్మిషన్ తీసుకొని మీరు ఇవ్వాలి. సో అవన్నీ చేసినటువంటి ఒక ఈ ఆస్టిరిటీ మెజర్స్ కానీ ఇప్పుడు ప్రధానమంత్రి గారు మాట్లాడే మాట్లాడుతున్నా మిగతా దేశాల్లో ఈరోజు పరిస్థితి బాగలేదు. మన దేశంలో ఇంకొద్దిగా మనం ఇంటాక్ట్గా ఉన్నాం, ఎందుకంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి. ప్రధానమంత్రి గారు ఇచ్చిన సూచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించడానికి ముందు వారే పాటిస్తూ ఉన్నారు, మనం కూడా పాటించాలి. మనం పాటించేది మీద వారు కాన్వాయ్లో బండ్లు తగ్గించారు అంటే బండ్లు తగ్గగానే పెట్రోల్ సేవ్ అవుతుందా? అట్లా కాదు, వారు ఒక ఉదాహరణ ఇచ్చారు, వారి ఒక దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకు. మనం కూడా అట్లా చేస్తే ఎంత మిగులుతుంది ఒకసారి చూడండి. ప్రధానమంత్రి గారు